My name is Sana. I want to share my swimming activities. First, I go to swimming. Second, my master give ring. Third, I wear handcuffs. Fourth, remove the handcuffs. Fifth, I dip the. Sixth, I have skated. Seventh, I do steps. First steps, front swim. Second step, back swim. Again floating. Next back swim. Next side breathe. Next freestyle. Next one more back swim. Next double leg. Next underwater. Next I do pilty mug by using nose clip. First master dip చేసాడు. నెక్స్ట్ మాస్టర్ వాకింగ్ చేయించుకుంటే వెళ్ళాడు. నెక్స్ట్ ఇంకోదే రింగ్ పెట్టించి నడిపించాడు. తర్వాతేమో నేను ఆడుకున్నాను. తర్వాత నేనైతే రింగ్ పెట్టుకొని 5 feetకి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ నేనైతే రింగ్ పెట్టుకుని స్వింగ్ చేసుకుంటే క్యాచ్ చేస్తున్నాను బాల్. నెక్స్ట్ నేనైతే ఫన్నీగా మాస్టర్ కింద వెళ్ళాను. మాస్టర్ మన వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ నేను అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఒక హ్యాండ్ కప్ తీసేసుకుని ఒక హ్యాండ్ కప్ పెట్టాడు. అలానే చేసేసుకుని వచ్చేసాను. అలా ట్రై చేస్తుంటేనే ఉన్నాను రోజు. హ్యాండ్ కప్ వేసుకుని ప్యాడ్ కట్టుకున్నాను. ఒకటే రైన్ పడ్డది. ఫన్నీగా చేశాను నేను, మా అక్క నేను. నెక్స్ట్ నేను అక్కడ కూర్చున్నాను. నెక్స్ట్ అయితే ఇలా ఫన్నీగా మాస్టర్ పట్టుకున్నాను. నేనైతే వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళాను. నెక్స్ట్ ఏమోను రైన్ పడుతూనే ఉంటుంది, ఆపట్లేదు అక్కడ. తర్వాత ఏమో నేను అక్కడ ఆగాను. నెక్స్ట్ నేను చేసుకుంటూ వెళ్ళాను. ఒకదే 5 feetలో ట్రై చేస్తున్నాను. ఒకసారి డిప్ అవుతాను అవ్వను. భయం వేసింది ఒకదేని. ఎందుకు అలాగా ఫింగర్స్ చెప్పుకుంటున్నారు మీరు ఐఫైడ్ లాగా? ఎందుకంటేనే ఒక స్టెప్ నేర్పాను మాకు, ఈ స్టెప్. ఓకే, నేనైతే అలానే కంటిన్యూ చేసేసుకుంటుంటేనే వెళ్తున్నాను. ఓకే, అలా ట్రై చేస్తుంటేనే ఉంటున్నాను నేను. ఓకే. నెక్స్ట్ మాస్టర్ నాకు చెప్పాడు, చాలా దూరం తీసుకెళ్తారంట. ఇంక నుంచి చాలా దూరం ట్రై చేశాను నేను. వచ్చేసింది చాలా దూరము. నేనైతే వెళ్ళిపోయాను. అదేమో ప్యాడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అలా వెళ్ళిపోతున్నాను. తర్వాత ఏమోను తీసుకోకుండా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పట్టేసుకున్నాను. తర్వాత ఏమోను కాంపిటీషన్ జరిగిందా అక్కకి నీకు ఇక్కడ? తర్వాత ఏమోను బ్యాక్ స్విమ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ నేను అన్ని స్టెప్స్ చేస్తున్నాను. నువ్వు ఏది బాగా ఎంజాయ్ చేసావు? నేను ఏమైనా ఎంజాయ్ చేశానంటే బ్యాక్ స్విమ్ కాకుండా ఫ్రంట్ స్విమ్ బాగా ఎంజాయ్ చేసుకోవడం. ఫ్రంట్ స్విమ్ బాగా ఎంజాయ్ చేసావా? నువ్వు బ్యాక్ స్విమ్ చేసినప్పుడు నీకు భయం వేసిందా? బ్యాక్ చేసేటప్పుడు ఫస్ట్ టైం భయం వేసింది, సెకండ్ టైం భయం వేయలేదు నాకు. భయమే వేయలేదా?
నెక్స్ట్ ఏమోను నేనైతే ఇలా వెళ్ళిపోయాను, హెడ్ పైకి దించి వెళ్ళాను, మా అక్క ఏమో కిందకి దించేస్తుంది, అలా రాంగ్. ఏమోను తర్వాత ఏమో జంప్ చేసుకుని స్విమ్మింగ్ నేర్చుకున్నాను, తర్వాత ఏమో కాంపిటీషన్ పెట్టారు నాకు, నేను ఇలా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటి టైమర్ ఆన్ చేశారా నీకు? టైమర్ ఆన్ చేశాను నాకు. నేనైతే ఒక 3:30 మినిట్స్కి వెళ్ళిపోయాను. 3:30 మినిట్స్ కూడా ఉంటుందా, లేకపోతే 2 మినిట్స్ 3 మినిట్సా? 3 మినిట్స్కి నేనైతే 1 మినిట్కి వెళ్ళిపోయాను. మా మాస్టర్ అండర్ వాటర్ స్టఫ్ నేర్పారు, చాలా బాగుంటుంది. నా స్విమ్మింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్